దేవనామ స్తోత్రం. ప్రభు జయం. మరి సాయంకాల సమయంలో యూట్యూబ్ వీక్షకులందరికీ ప్రభు నామంలో వందనాలండి. నా పేరు సత్య సంతోష్. మరి జీఎస్ మినిస్ట్రీస్ విశాఖపట్నం తరఫున మరి అనేక వీడియోలు చేసే భాగ్యం ధన్యత దేవుడు మాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ముందుగా మనం బ్రదర్ జాన్ కొయ్య గారిని గమనించుకుందాం. సార్ వందనాలు. ప్రేక్షకులందరికీ నా వందనాలు. ఈరోజు మరో డౌట్ అండి నాకు. మరి ఏంటంటే మనం ఏదో పనిలో ఉంటుండగా ఈ వీడియో చూసేటప్పుడు రకరకాల మొదల ఛానల్స్ పుట్టగొడుగులాగా మరి నేను ఈ మధ్య నన్ను బాగా తెలిసేస్తున్న ఒక అంశం ఒకటి ఉందండి. అది ఏంటంటే యేసుక్రీస్తుకి అసలు చరిత్ర లేదు, చరిత్రలో ఆధారాలు లేవు అంటున్నారు. ఓకే, దానికి మరి మీరు రీసెర్చ్ ఓరియంటెడ్ గా చేస్తుంటారు కాబట్టి మరి మిమ్మల్ని సంప్రదించడం జరిగిందండి. ఓకే అండి, మంచి విషయాన్ని మీరు ప్రస్తావన తీసుకొచ్చారు. చాలామంది యేసుప్రభు వారికి చారిత్రక ఆధారాలు లేవు, అసలు చరిత్రలోని యేసుప్రభు వారు లేరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో విపరీతంగా ట్రోల్ చేస్తూ వాళ్ళ చరిత్ర ఆధారాలు లేవు అన్నట్టుగా మాట్లాడతారు. దానికి కారణం ఏంటంటే వారికి చరిత్ర ఆధారాలు లేకపోవడం, వారు దైవంలోనే పిలువబడుతున్న వారికి చారిత్రక ఆధారాలు లేకపోవడం దానికి మొదటి కారణం. ఇక వారికి లేవు కనుక మనకు కూడా లేవని ప్రూవ్ చేస్తే కనుక వారి మాట చెల్లుబాటు అవుతుంది, వారు మనల్ని డామినేట్ చేసి ముందుకు వద్దాము అన్నట్టుగా వారి ఉద్దేశమై ఉన్నది. ఏదైనప్పటికీ బైబిల్ అన్నిటికీ జవాబు చెప్తుంది. రీసెంట్గా జీఎస్ మినిస్ట్రీస్ ఛానల్లో ఒక వీడియో చేసాం. మనం రీసెంట్గా ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో మనం మొత్తం రోమీల యొక్క రాజులు, చక్రవర్తుల యొక్క ఉనికిని చెబుతూ మాట్లాడాం. ఈరోజు యేసుప్రభు వారి యొక్క హిస్టారిసిటీ, ఆయన యొక్క చారిత్రక ఆధారాల్లో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అదేంటంటే బైబిల్లో ఉన్న విషయాలు చెప్తుంటే వీళ్ళకి మరి తప్పులు, లేదంటే మనుషులు రాసేశారు అన్నట్టుగా ఏదో కళ్ళబుల్లు మాటలు మాట్లాడుతుంటారు. కనుక చరిత్రకారులు ఏం చెప్పారు, చరిత్రకారులు వాళ్ళ రీసెర్చ్లో ఏం తేలింది అనే విషయాలు మనం గమనించట్లయితే, ముందుగా మనకి చరిత్రకారుడు ఆ కాలంలో సమకాలికుడైన చరిత్రకారుడు జోసెఫస్ మనందరికీ తెలుసు. ఆయన యాంటిక్విటీస్ ఆఫ్ జీసస్ అనే పుస్తకం రాశారు, మనకందరికీ తెలుసు. అందులో యాంటిక్విటీస్ ఆఫ్ జూస్ అనే ఆ పుస్తకంలో మొత్తం యూదుల యొక్క చరిత్ర రాస్తూ అందులో యేసుప్రభు వారి యొక్క ప్రస్తావన రాశారు. సో అది మనకి హిస్టారికల్ మెయిన్ ప్రూఫ్ అన్నమాట. అది కాకుండా ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ చూపించిన ఆ రోజు నా వెనకాల ఒక పుస్తకం ఉంది చూడండి. ఇదిగో ఈ పుస్తకం ఉందండి, ఆర్కియాలజీ ఆఫ్ బైబిల్. ఇది ఆర్కియాలజికల్ బైబిల్ అనమాట, ఆర్కియాలజికల్ స్టడీ బైబిల్. ఇలా ఆర్కియాలజికల్ స్టడీ ఖురాన్ కానీ, ఆర్కియాలజికల్ స్టడీ హిందూ స్క్రిప్చర్స్ సంబంధించిన కానీ మనకు దొరకదు. బైబిల్కి మాత్రమే ఆర్కియాలజికల్ స్టడీ బైబిల్ మనకు ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది బైబిల్కి ఎంత హిస్టారిసిటీ ఉందని. బైబిల్ దేనికైనా జవాబు చెప్తుంది. ముఖ్యంగా నాకు ఒక పుస్తకం దొరికింది, ఏంటంటే యేసు కాలంలో యేసు ప్రభు వారు జీవించి ఉన్న కాలంలో ప్రధాన యాజకుడు కైపా అంటారు తెలుగులో, ఆయన లెటర్స్ కొన్ని రాశారు కౌన్సిల్కి. అక్కడ ఉన్న కౌన్సిల్కి లెటర్స్ కొన్ని రాశారు. ఆ లెటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పుస్తకంలో నేను చూశాను. సో అది మీ ముందుకు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రధాన యాజకులు అలాగే యూదులు యేసుప్రభు వారిని నమ్మేవారు కాదు.
ఆయన ఆయన ప్రస్తావన, కైపస్ ప్రస్తావన మనకు బైబిల్లో కనబడుతుంది, క్రొత్త నిబంధనలో కనబడుతుంది, సువార్తల్లో మనకు కనబడుతుంది. అవి మనకు ప్రూఫ్స్గా ఉన్నాయి ఆల్రెడీ. 100% వాళ్ళు సిలువ వేయమని చెప్పారు, యేసుప్రభు వారిని సిలువ వేయమని చెప్పారు. సిలువ వేయమని చెప్పిన తర్వాత పిలాతు దగ్గరికి యేసుప్రభు వారిని తీసుకువెళ్ళడం, యేసుప్రభు వారికి సిలువ వేయడం, దాంతో తన పునరుద్ధానం జరగడం, ఇవన్నీ కూడా మనకి బైబిల్లో ఉంటాయి, చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట. అది హిస్టారికల్ ప్రూఫ్, అసలు మెయిన్ హిస్టారికల్ ప్రూఫ్ అదే మనకి యాక్చువల్. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు చాలు. అయినప్పటికీ మతోన్మాదులకు బుద్ధి చెప్పాలి, ప్లస్ వీళ్ళకి కూడా జవాబు చెప్పాలి కనుక ఈ కైపస్ అనే ఆయన లెటర్స్ కొన్ని రాశాడు. ఈ లెటర్స్ వాటికన్ సిటీలో ఉన్నాయి ప్రూఫ్ కింద. అలాగే ఈ వాటికన్ సిటీలో మరొక ప్రూఫ్ ఉంది ఏంటంటే పిలాతు లెటర్, పిలాతు లెటర్, అది కూడా మనకు ప్రూఫ్. ఎస్, ఆయన ఆ విషయాన్ని మీకు ఇప్పుడు ప్రస్తుతం చూపిస్తాను నేను కూడా, అంటే మీకు ఆ ప్రూఫ్ కింద చూపిస్తాను. ఒక పుస్తకం చూపిస్తాను అండి, మీరు ఆ పుస్తకం టైటిల్ చదవండి, నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు సాగుతాము. ఎస్, చూడండి ఈ పుస్తకం చూడండి. ది ఆర్కో వాల్యూమ్. ఆర్కో వాల్యూమ్ అట పుస్తకం పేరండి ఇది. రైట్, చూడండి చాలా ఓల్డ్ పుస్తకం, ఇది చాలా పాత పుస్తకమే. ద లైబ్రరీ ఆఫ్ ది వాటికన్ రోమ్ అండి, ఇది లైబ్రరీ, అక్కడి నుంచి సేకరించబడింది ఉంది ఇది. చూడండి, ఓకేనా. ఇది అక్కడ నుంచి దీన్ని తీసుకొచ్చారు. ఇది దాని పుస్తకం పేరండి ఇది. ఒకసారి చదవండి, మొత్తం అన్ని చదవండి, టోటల్ అన్ని, అంటే ప్రూఫ్ కింద చూపిస్తాను మీకు. ఇందులో లెటర్స్ నేను చూపిస్తాను, ఓకేనండి. రైట్, ది ఆర్కో వాల్యూమ్ ఆర్ ది ఆర్కియోలాజికల్ రైటింగ్స్ ఆఫ్ ది సాన్హెడ్రిన్ అండ్ టాల్మడ్స్ ఆఫ్ ద జూస్. ఇది కూడా ఆర్కియాలజికల్ రైటింగ్స్ అంట. ఆర్కియాలజికల్ అంటే ప్రూఫ్ అయినవి, ఓకేనండి. పురావస్తు సంబంధించినవి. రైట్, ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ది అఫీషియల్ డాక్యుమెంట్స్ మేడ్ ఇన్ దీస్ కోర్ట్స్ ఇన్ ది డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గమనించాలి, ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గమనించాలి. ఇన్ జీసస్ ఆఫ్, ఓకే. ట్రాన్స్లేట్ ఎవరు చేశారో చెప్తాడు ఇక్కడ. ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఎవరు? మెకింతోష్ అండ్ ఫ్రైమన్ ఆఫ్ ది యాంటిక్వేరియన్ లాడ్జ్, జెనోవా, ఇటలీ. ట్రాన్స్లేట్ చేసిన ఆ వ్యక్తి పేరండి. ఫ్రమ్ మ్యాన్స్క్రిప్ట్స్ ఇన్, చూడండి, Constantinople. Yes, sir. From manuscripts in Constantinople and the records of the senatorial docket taken from the Vatican at Rome. Vatican at Rome, ఓకేనండి. Rome, yes, Rome. రైట్ అండి, ఓకే. చూడండి, దీనికి సంబంధించిన అఫీషియల్ అంటే మనకు దొరికితే ఇక్కడ చాప్టర్స్ ఉన్నాయండి. ఇందులో చాప్టర్స్ ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైన చాప్టర్స్ అనమాట. హౌ దీస్ రికార్డ్స్ వర్ డిస్కవర్డ్ అని మొదటి చాప్టర్ మనకు కనబడుతుంది. ముఖ్యంగా నేను ఆ లెటర్స్ చూపిస్తాను చాలు మనకి. సిక్స్త్ చాప్టర్ అండి. సిక్స్త్ చాప్టర్ అండి, ఇంకోటి చూడండి, చదవండి ఒకసారి. ఏంటి టైటిల్ ఇది? రిపోర్ట్ ఆఫ్, yes sir, chapter 6, report of Caiaphas to the Sanhedrin concerning the execution of Jesus. Execution of Jesus. విచారణ జరుగుతుంది. విచారణ, ఈ సిలువ వేయటానికి విచారణ జరుగుతుంది కదా, ఆ టైంలో ఎందుకు యేసుప్రభు వారికి సిలువ వేయాలనే కాంటెస్ట్ లో రిపోర్ట్ ఆఫ్ కైపస్ అన్నమాట. రిపోర్ట్ ఆఫ్ కైపస్, రైట్. ఇది 7వ చాప్టర్ అండి. ఇది 7వ చాప్టర్. ఇది చదవండి. రిపోర్ట్ ఆఫ్ కైపస్ టు ద సాన్హెడ్రిన్ కన్సర్నింగ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. ఇది రిజరెక్షన్ ఆఫ్ జీసస్ కోసం రిపోర్ట్ అండి, ఇది కైపస్ ది, ఓకేనా. అలాగే చాప్టర్ 8 చూడండి. చాప్టర్ 8 చూడండి. వాలస్ నోట్స్ యాక్టా పిలాతు ఆర్ Pilate's report to Caesar of the arrest, trial and crucifixion of Jesus. పిలాతు గారు రిపోర్ట్ చేశాడు ఎవరికి? సిజర్కి. సీజర్ కి రిపోర్ట్ అట. రిపోర్ట్ టు సీజర్ ఆఫ్ ది అరెస్ట్,
ట్రయల్ అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ అంటే మొత్తం 3 కూడా. అరెస్ట్ ఎలా జరిగింది, ట్రయల్ ఏంటి, ఏం జరిగింది, ఆ రిపోర్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఎక్కడ ఉంది, ఇప్పుడు మనకి ఎక్కడ దొరికిందంట, వాటికన్ సిటీలో దొరికిందంట. అందుకే ఇక్కడ దీస్ ఆర్ ద అఫీషియల్ డాక్యుమెంట్స్ మేడ్ ఇన్ దీస్ కోర్ట్స్ ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అర్థం చేసుకోవాలి ఎంత బలమైన ప్రూఫ్ ఉంది చూడండి యేసుప్రభు వారికి. అంటే యేసుప్రభు వారు ఉన్నారు, చరిత్రలో ఉన్నారు అంటానికి. కరెక్ట్ కదా. ఇప్పుడు ఏంటి ఈ కైపస్ అనే ఆయన ఏం చేశాడు, ఏ రిపోర్ట్ చేశాడు? 97 పేజ్ నెంబర్కి వెళ్తున్నాను నేను తిన్నగా. ఓకేనండి, రైట్. 97 పేజ్కి వెళ్తే ఎంతకీ ఏమని రిపోర్ట్ చేశాడు? ఇవాళ కైపస్ యొక్క 2 రిపోర్ట్ చదువుదాము. రేపు మళ్ళీ పిలాత్ గారు ఏం మాట్లాడారో అది 2వ భాగంగా మనం చేద్దాం. టైం ఉండదు కనుక. ఓకేనండి, మనకు టైం ఎక్కువ చాలదు కనుక దీన్ని ఈ రోజు కంప్లీట్ చేసి రేపు మళ్ళీ ఆ పాఠాన్ని కూడా మనం క్లియర్గా చూపిద్దాము. అలాగే ఈ ఎపిసోడ్స్ కంటిన్యూ చేస్తాను నేను, ఎందుకంటే నాకు వేరే బుక్ దొరికిందండి. ఏంటంటే బీసీ నుంచి ఏడీ వరకు అసలు కొత్త నిబంధన సంబంధించిన హిస్టారిసిటీ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ ఇది ఎలా వచ్చింది, ఏంటిది, అదేంటి, టోటల్ హిస్టరీ కూడా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను విత్ రికార్డ్స్. ఓకేనండి, నేను 97కి వెళ్ళిపోతాను చిన్నగా. 97 పేజ్కి వెళ్తున్నాను. అక్కడి నుంచి మనం చదువుకొని వద్దాం. నిజంగా ఆయన ఏమని రిపోర్ట్ ఇచ్చాడు అనే విషయాన్ని మనం చదివితే నిజంగా ఆశ్చర్యపోతామండి మనం. నేను బుక్ చదివినప్పుడు ఆశ్చర్యపోయాను నిజంగా. అంటే యేసుప్రభు ఏమని ప్రకటించుకున్నారు, ఏమని ఆయన 97 కదా. ఒక్కసారి అండి ప్రేక్షకులు కొంచెం నేను అక్కడికి వెళ్తున్నాను, పేజ్కి వెళ్తున్నానండి. మీకు ఒరిజినల్ సిటీ మీకు చూపించాలండి, ఒరిజినల్ పుస్తకమా కాదా అనేది మీకు తెలియాలని ఇలా చూపిస్తున్నాను. ఓకేనండి, రైట్. ఇంతకు ఆయన ఏమంటున్నాడో మీరు చదువుతూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే 5th చాప్టర్ కాదు 6th చాప్టర్ అండి. 7 పేజ్కి వచ్చాం. ఇంకొంచెం ఎస్, ఇంకోటండి 6th చాప్టర్ అండి. ఓకేనా, టైటిల్ మనం ఆల్రెడీ చదివాము. రైట్, ఇప్పుడు చదవండి ఇప్పుడు ఇక్కడి నుంచి. Caiaphas, priest of the Most High God, to the masses of Israel, greeting. Okay. In obedience to your demands for a reason for my action in case of Jesus of Nazareth, and in defense of my conduct, I beg you to submit the following for your consideration. I would assure you that it was not on account of personal malice, envy, or hate that existed in my own nature, nor for the want of a willingness upon my part to conform the Jewish law in its strictest sense. ఇంతవరకు ఏం చెప్పాడండి చెప్పండి. మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్ కనుక మీరు ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఇతను కైఫస్ మనకి ప్రధాన యాజకుడు అండి. ఈయన మాస్టర్స్ ఆఫ్ ఇస్రాయేల్ యొక్క పెద్దలకి ఫస్ట్ పలకరిస్తూ ఈ మాట ఆయన చెప్తున్నారండి. ఏమంటున్నారంటే, డిమాండ్స్ కారణంగా నజరేయుడైన యేసుక్రీస్తు కోసం కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. నాకు అతని మీద ఉన్న ఒక ద్వేషంతోను అసూయతోనే, అతని మీద ఉన్న ద్వేషంతోనో లేదా పగతోనో లేదంటే హేట్ తోనో కాదు అని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. క్లియర్ గా చెప్తున్నారు సార్. ఓన్ నేచర్ నాకు సంబంధించింది నాకు అనిపిస్తుంది కాదు కానీ, అలాగని నాట్ ఫర్ ది వాంట్ ఆఫ్ ఎ విల్లింగ్నెస్ అపాన్ మై పార్ట్. అంటే జూయిష్ లా, యూత్ యొక్క లాకి కన్ఫర్మ్ అవుతూ కూడా కాదు. ఇది ఐ హ్యాడ్ బట్ వెరీ లిటిల్ పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ ద నజరేన్. నాకు కొంచెమే నాకు ఈ నజరేయుడైన యేసుక్రీస్తు మీద నాలెడ్జ్ ఉంది. The most I knew of this man was from outside sources. Outside sources నుండి నాకు తెలిసింది నేను రిపోర్ట్ చేస్తున్నాను అంటాడండి. Nor was it because he claimed to be the king of Jews.
nor because he said he was the son of God. ఓకే. అతను యూదులు రాజులని చెప్పినందుకు గాని, మనుష్య కుమారుని చెప్పినందుకు గాని నేను ఇది రాయట్లేదని కూడా చెప్పినాడు. ఎంత క్లియర్ చూడండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైపోతుంది, ఇక్కడే మనకు అర్థమైపోతుంది యేసు ప్రభు వారు ఉన్నారు, ఆయన యూదులు రాజును ప్రకటించుకున్నాడు, అలాగే సన్ ఆఫ్ గాడ్, నేను మనుష్య కుమారుణ్ణి, దైవ కుమారుణ్ణి ప్రకటించుకున్నట్టుగా ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ ఈ లెటర్ లో. గమనించాలి, హిస్టారికల్ ప్రూఫ్ ఇది. రైట్, క్లియర్ గా ఉంది. అవును సార్. ఐ వుడ్ దట్ హీ వర్ నాట్ బికాస్ హీ ప్రొఫెసైడ్ ఆర్ ఇగ్నోర్డ్ ద హోలీ టెంపుల్. అక్కడ దేవుని మందిరాన్ని కూడా అతను ఇగ్నోర్ చేసాడని, లేదంటే అతను ప్రవచించాడని కూడా కాదు అంటున్నాడు. నో, నాట్ ఆల్ ఆఫ్ దీస్ కంబైన్డ్. ఇవన్నిటి వల్ల కూడా కాదు. దేర్ ఇస్ ఎ కాస్, ఒక కారణం ఉంది. అండ్ ఎ మోర్ వెయిటీ మ్యాటర్ దట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ కంట్రోల్ మై యాక్షన్ ఇన్ ద మ్యాటర్. ఇవన్నిటికీ మించి ఒక బరువైన విషయం, విలువైన విషయం ఉంది అంటున్నాడు. ఓకే. Therefore, I hope you will investigate strictly on legal principles the reasons that I may give. నేను మీకు ఇస్తున్న రీజన్స్ ని, లీగల్ చట్టబద్ధమైన సూత్రాన్ని కూడా మీరు చూడండి అంటున్నాను. ఓకే. In order that you may be able to see and weigh the question fully and remember the responsibility that rests upon me according to the laws of our nation, I'll ask you to go back with me to the chronicles of our history as a commonwealth. Okay. అంటే క్రానికల్స్ ఆఫ్ అవర్ హిస్టరీ, చరిత్రలో కూడా వేరే నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తానని చెప్తున్నానండి. అంటే యూదులకు ఒక చరిత్ర ఉంది, పాత నిబంధన ఒక చరిత్ర ఉంది ఆయనకి, యూదులకి కదా. ఆయన ప్రధాన యాజకుడు కనుక ఏముందంటే ఈ చరిత్ర ఉంది ఆయనకి. ఆ చరిత్రను కూడా మీకు ఇంక్లూడ్ చేసి చెప్తాను అంటున్నాడు అనమాట. అది అర్థం చేసుకోవాలి మనం. ఓకే. ఓకే సార్. First, our faith is pledged to one living God, living and true God. This God being indescribable, unchangeable, incomprehensible, and of course unnameable. మొదటగా ఒక విషయం చెప్తున్నాడు ఏంటంటే, మన విశ్వాసం ఏంటి అంటే, యూదులైన వాళ్ళ విశ్వాసం ఏంటి అంటే, నిజమైన దేవుడు, జీవం గల దేవుడు, ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని వర్ణించలేము, ఇండిస్క్రైబుల్. ఆ దేవుడిని మార్చలేము, అన్చేంజబుల్. ఆ దేవుడిని అర్థం చేసుకోలేము, ఇన్కాంప్రహెన్సిబుల్. అండ్ అఫ్ కోర్స్ అన్నేమబుల్. ఆ దేవుడి పేరు కూడా మనం పెట్టలేము. ఓకే. అయితే బట్ yet in our daily communications with and our applications to him, he has been pleased to give us his name or his several names according to his relations to us, and they are found nowhere, only in the ark of his holy temple, there where he presents to us his strength and power. అంటే దేవుని యొక్క మందసము, పరిశుద్ధాలయంలో ఉన్న మందసంలోనే అతను ఇవన్నీ చెప్పాడు. అతని యొక్క శక్తిని, బలాన్ని కూడా చూపించాడు. మళ్ళీ ఈ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎలోయ్, ఎలోయ్ అని తనగా తెలుసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే బలవంతుడు, సర్వశక్తిమంతుడు అని అర్థం. అంటే he called himself Elohi, which means almighty and strengthened. Almighty and strength, సర్వశక్తిమంతుడు. That he can do what he will without effort. ఏమాత్రం శ్రమ లేకుండా ఏదైనా చేయగలడు అతను అనుకుంది. ఓకే ఓకే ఓకే. That he does the greatest thing as he does the least. అది చిన్న పని కూడా చేసినంత ఈజీగా తన చాలా గొప్ప పనులు కూడా చేయగల దేవుడు ఆయన. అవును అవును. This makes him different from all beings. అన్నిటికంటే ఇలాంటి కారణం వల్లే అతను ప్రత్యేకంగా పిలువబడ్డాడు. మళ్ళా in his holy ark he records himself ఎలా అంటే existence without beginning and no contingency as to his hand. అంటే చావు మరణాలు లేనివాడు. ఓకే. ఎప్పుడు నివసిస్తాడు. ఓకే. అగైన్ he writes himself హెలెజాన్, అంటే అన్చేంజబుల్, మారని దేవుడు. ఓకే.
దట్ ఈస్ నథింగ్ బట్ హిజ్ ఓన్ విల్ కెన్ చేంజ్ హిమ్. అతని చిత్తమే మార్చాలి తప్ప ఎవరు మార్చలేరు. అవును. అగైన్ హీ రికార్డ్స్ హిజ్ నేమ్ జా. జా అంటే నాలెడ్జ్ దట్ కంప్రహెండ్స్ వితౌట్ బీయింగ్ కాంప్రహెండెడ్. అంటే అతను వివేచిస్తాడు మిగతా వాళ్ళని, కానీ అతన్ని ఎవరు వివేచించలేరు. అవును. అవును. అగైన్ హీ ఈస్ రిటన్ అడనాయ్. అడనాయ్ అంటే ఫుల్ అండ్ ఫ్రీ అండ్ ఫ్రీలీ ఫుల్. ఓకే. సంపూర్ణుడు. ఓకే. ఓకేనండి. కంబైనింగ్ ది సెవరల్ నేమ్స్ వీ హ్యావ్ యెహోవా ద హీబ్రూ గాడ్. ఇవన్నిటిని కలిపి మనం యెహోవా అని దేవుడిని పిలుచుకుంటున్నాము. ద హిబ్రూ గాడ్, హిబ్రూల యొక్క దేవుడని. హిబ్రూల యొక్క Hebrew దేవుడని. God. Yes, sir. ఓకే. A man never can go wrong while he can pronounce this name in its comprehensive sense. అంటే దేవుడిని అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకుని మాట్లాడితే ఎవరు కూడా తప్పుగా దేవుడి కోసం చెప్పలేరు. ఓకే. తప్పవదు అంటున్నాడు. దిస్ ఈజ్ వేర్ ద జెలట్స్, ద సర్దుకీస్ అండ్ ఎస్సేన్స్ had their origin, and it is the want of being able to pronounce this name in its comprehensive sense that causes so much dissension among us Jews. అంటే ఇలాంటి నమ్మేవాళ్ళు, ఈ సద్దుకీలు, ఈ జెలట్స్, ఈ ఎస్సేన్స్, వీళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు వారు చెప్పారు. Yes, Jesus could pronounce this name, but he stolen it out of the temple, and I am క్రియేటబుల్ ఇన్ఫార్మ్డ్ అంటున్నాడు, చెప్తున్నాడు. అంటే ఇక్కడ తండ్రి ఒక నిమిషం అండి, తండ్రి కోసం ఇంట్రడక్షన్ ఇచ్చాడండి. ఫస్ట్ తండ్రి కోసం ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత యేసు ఏమని ప్రకటించుకుంటున్నాడు తనకు తానుగా. కంప్లైంట్ అనమాట. దిస్ ఇస్ కంప్లైంట్ రిపోర్ట్ అనమాట. కంప్లైంట్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు మీద. యేసుక్రీస్తు కంప్లైంట్ ఇస్తున్నాడు ఏమని చూడండి. ఓకే. But the object in calling your attention to pronouncing this name with all its bearings may be seen if we turn to the third book of Leviticus, section 10, wherein is the special order made by our God to Moses that we should offer the bullock, the ram, the flour, and oil, and the people should fast 7 days, and this should be kafar, or atonement for the sins of all the people. ఓకే. ఇప్పుడు రెఫరెన్స్ ఇచ్చారండి. లెవిటికస్, లేవికాండము సెక్షన్ 10 అన్నాడు. బహుశా 10 ఏమనుకుంటాను. అందులో చూపించారు అనమాట. అంటే అలా మనం తేడా చేస్తే ఏం చేయాలి అనేది. అంటే పాపులుగా వ్యక్తి పరిణామంలో తీసుకుంటారు అనమాట. అదనమాట. ఓకే. అవునండి. పాపం చేస్తే దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, మనం ఒక బొలోక్ని, మనం ఒక దూడని మనం బలిచ్చాలి. దాంతో పాటు అవునండి పిండిని, ఆయిల్ ని ఇవ్వాలి. ఇవన్నీ మనం చేసిన తర్వాత ఒక వారం రోజులు ఫాస్టింగ్ చేయాలి. అది అర్పణ, అన్ని ప్రజల యొక్క పాపాలకి అది అర్పణగా ఉంటది అని చెప్పాడు. ఓకే. Now, unless Moses was revealed, he has deceived us. Or Jesus of Nazareth is a false teacher. For all he teaches is metonite. Metonite, as though a man's being sorry for a crime would make restitution to the offended party. కానీ యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను ఏమంటుందంటే, మోసైనా మోసపోయి ఉండాలి, లేదంటే మోసే నాన్నైనా మోసగించి ఉండాలి, లేదంటే యేసుక్రీస్తు అయినా తప్పు బోధకుడు అయి ఉండాలి. అంటే జీసస్ గానే కరెక్ట్ అయితే మోసే మోసగాడు అన్నట్టుగా కరెక్ట్ అయితే కంప్లైంట్ ఇస్తారన్నమాట. కంప్లైంట్. A man might repent ever so much, but what good would that do toward healing the man he had injured? అంటే యేసుక్రీస్తు పశ్చాత్తాపం అనే కాన్సెప్ట్ తెచ్చారండి. ఓకే. అయితే ఈయన ఏమంటాడంటే, ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని గాయపరిచిన తర్వాత అతను గాయపరిచినందుకు పశ్చాత్తాపడి రిపెంట్ చేస్తే గాయపడిన వాడికి ఏం లాభం వస్తుంది? ఏం లాభం రాదు కదా. యేసుక్రీస్తు చెప్పింది బాలేదు కదా అంటున్నాడు. ఓకే. మళ్ళీ ఒక క్రైమ్ చేసిన తర్వాత
పైన ఉంది సార్. ఏ క్రైమ్ వుడ్ మేక్ రెస్టిట్యూషన్ టు ద అఫెండెడ్ పార్టీ. ఎవరైతే బాధితులు ఉంటారో వారికి పరిహారం ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే. అదే పాత నిబంధనలో అయితే పరిహారం ఉండేది, బలి ఉండేది, ఉపవాసం ఉండేది. కానీ ఇప్పుడు ఏమున్నాయి? కానీ యేసు చెప్తున్నాడు కదా అంటున్నాడు. ఓకే. ఓకే, నెక్స్ట్ నన్ ఇన్ ద లీస్ట్, కింద నన్ ఇన్ ద లీస్ట్ దిస్ మోడ్ ఆఫ్ మేకింగ్ అటోన్మెంట్ వాస్ ordained of God and revealed to Moses, but if man has nothing to do but to repent, the disease carries its own remedy with it. మోసే చెప్పింది అర్పణ కోసం చెప్పిందని చేయకుండా యేసుక్రీస్తు చెప్పిన ఈ రిపెంట్ అనేది ఫాలో అయితే ఆ జబ్బు జబ్బుగానే ఉండిపోద్ది, దానికి రెమెడీ లేదు అంటున్నాడు. సో ఏ మ్యాన్ కెన్ సిన్ యాజ్ ఆఫెన్ యాజ్ హీ మే విష్ టు. అంటే ఒకప్పుడు ఏంటి, మనిషి పాపాన్ని ఎంత నష్టం చేసేవచ్చు. మళ్ళీ చెప్తాను, లుక్ ఎట్ ద ఫస్ట్ బుక్ సెక్షన్ 3. And God said to Abraham by his own mouth that each and all that were circumcised by the cutting of the prepuce should be saved. అంటే సున్నతి కోసం చెప్తాడు ఇక్కడ, సున్నతి కోసం చెప్తాడండి, సున్నతి. yes. అంటే దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడంటే సున్నతి ద్వారా, అంటే గోప్యాంగ చర్మాన్ని కట్ చేయడం ద్వారా పాపాన్ని పోగొట్టుకోవచ్చు అని చెప్పాడు. ఓకే. yes sir, this should be the seal of the covenant. ఇది నిబంధనకి ముద్రగా ఉండింది. ఓకే. కానీ now if this is not true, God must go against his own contract, violate his own promises, as well as deceive the faith and cheat the obedience of his own children. దేవుడు ఒకప్పుడు సున్నతిని ముద్రగా చెప్పాడు కదా, ఒకవేళ ఇప్పుడు సున్నతి కానీ ముద్ర కాకపోతే దేవుడు తన చెప్పిన నిబంధనని తననే అతిక్రమించి తన ప్రజలకి తను చేసిన ప్రామిస్ ని దేవుడే తప్పు అయినట్టుగా అయిపోద్ది, దేవుడే మోసగించినట్టు అయిపోద్ది అంటున్నాడు. ఓకే అంటున్నాడు. దిస్ ఇస్ ఆల్సో ఇఫ్ జీసస్ టీచింగ్ మీ ట్రూ, ఫర్ హీ సెట్ అప్ టేబుల్ బ్యాప్టిజం యాజ్ ద సీల్ ఆఫ్ గాడ్. కానీ యేసుక్రీస్తు గారు సున్నతి బాప్తిస్మాన్ని చెప్పారు. చెప్పండి. ఓకే. I refer you to section 10, division 1st, where God said to Moses that he had changed the laws, converted the elements for the protection of his people, and with his own arm had delivered them out of a strong compact, and that they might remember, and that the generation to be born might remember and never forget to trust in him when in danger. He said that once every year we should roast a kid or lamb and eat it with unleavened bread, and this should be the sign that we would trust in him in all times of danger. ఓకే. అంటే ఈ విధంగా ఉంటే మనం ఆపదలో ఉండేటప్పుడు దేవుడిని నమ్ముతాం. ఆ విధంగా గుర్తు చేసుకోవడానికి ఒక నిబంధనగా సున్నతిని పెట్టాడు. ఓకే. సున్నతనే కాదు, ఇంకా పాత నిబంధనలు కొన్ని వాటి కోసం చెప్తున్నాడు అన్నమాట. జీసస్ దానికి రివర్స్ లో చెప్తున్నాడు. అంటే జీసస్ టీచింగ్స్ దానికి భిన్నంగా ఉన్నాయి అంటున్నాడు అనమాట. అది కాంటెస్ట్. ఓకే, చెప్పాడండి. Now Jesus teaches that common bread and wine are to be used instead thereof. అంటే వాటికి బదులుగా ఒక రొట్టె ద్రాక్ష రసాన్ని వాడమంటున్నాడు జీసస్. ఓకే. ఏ థింగ్ అన్హెడ్ ఆఫ్, మనం ఎప్పుడు వినలేదు దీన్ని. నాట్ ఓన్లీ సో, అంతేకాదు, సంథింగ్ దట్ ఈస్ ఆల్ టుగెదర్ రిపగ్నెంట్ టు గాడ్, దేవునికి కోపం తెప్పించేటువంటి విషయాలు చెప్పాడు. సంథింగ్ దట్ ఫాస్టర్స్ డ్రంకెన్నెస్ అండ్ ఈస్ వెల్ క్వాలిఫైడ్ టు ఎక్సైట్ మెన్స్ ప్యాషన్స్. అంటే మత్తుని ప్రేరేపించేటువంటి విషయాల్ని చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వైన్ కోసం మాట్లాడు కదా. ఇది ఒక మనుషుల యొక్క ప్యాషన్స్ ని బయటకు తీసేసి చెడు మార్గంలో నడిపించేస్తాయి యేసు చెప్పినవి అంటున్నాడు. ఓకే ఓకే ఓకే. అండ్ ఏ మాస్టర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ బట్ థింక్ వన్స్, ఆలోచించాడు. జీసస్ కాల్స్ హిమ్సెల్ఫ్ ద సన్ ఆఫ్ గాడ్, క్లెయిమ్స్ టు హ్యావ్ బీన్ బోర్న్ ఆఫ్ వర్జిన్ అల్మా, సన్ ఆఫ్ గాడ్, మనిషి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు.
తర్వాత కన్యకకు పుట్టానని చెప్పుకుంటున్నాడు. దట్ he and his father are one, they are equal అని చెప్పుకున్నాడు. అంటే తండ్రితో పాటు నేను సమానం అని చెప్పుకున్నాడంట. అది కూడా చెప్తున్నాడు. ఓకే. Yes, sir. These things will establish the following conclusions. అంటే ఇవన్నీ చూస్తే ఈ కింది కంక్లూజన్స్ వస్తాయంట. ఆ కంక్లూజన్ ఏంటంటే, ఇఫ్ హీ ఈజ్ రైట్, హిస్ ఫాదర్ ఈజ్ ఫాల్స్. ఓకే. ఇఫ్ దే వర్ వన్, దెన్ దే టీచింగ్స్ వుడ్ బి వన్. తండ్రి కుమారుడు ఒకటే అయితే వాళ్ళు చెప్పే బోధలు కూడా ఒకటి అవ్వాలి. అవునవును, అవును. And if his teachings are true, God's must be wrong, or there are not those perfections in him that we learn in pronouncing his holy name. అతని యొక్క పరిశుద్ధ నామాన్ని మనం నేర్చుకున్నప్పుడు ఇవన్నీ కాదు, ఏ చెప్పింది తప్పవుతుంది అంటున్నాడు. ఓకే. By tolerating the teachings of Jesus, we say to the Romans that all of our former teachings are false. అంటే ముందు మనం చెప్పుకున్న బోధలన్నీ కూడా తప్పైపోతాయి. జీసస్ చెప్పిన బోధలు కానీ మనం పాటిస్తే, నమ్మితే. That the Hebrews God is not to be trusted. హెబ్రీయుల దేవుడు ఇక్కడ నమ్మడానికి, అంటే ఇక్కడ నమ్మకం కోల్పోతాడు అంటున్నాడు. That he is weak, wanting in forethought. అంటే మరొక ముందు ఆలోచన అవసరం అవుతుంది. దేవుడు వీక్ అయిపోతాడు. That he is vacillating and not to be trusted, much less to be honored and obeyed. అప్పుడు అతను గణపరచడానికి కానీ, అతను విధేయత చూపడానికి కానీ దేవుడు సెట్ అవడం అంటున్నాడు. Thus the world lose confidence in our God and confidence in us as a religious people. ఆ విధంగా దేవుడి మీద నమ్మకం కోల్పోతాము అంటున్నాడు. నెక్స్ట్, దిస్ ఈజ్ impregnating the whole atmosphere with moral pollution. పొల్యూషన్ అంటే పొల్యూట్ చేస్తాడని. yes, okay. Yes, sir. It does not only cut off but blocks the way of all Jews from heaven. ఇది కేవలం ఒక విధానాన్ని కట్ చేయడమే కాదు కానీ స్వర్గం నుండి యూదుల్ని దూరం చేస్తాయి అంటున్నాడు. బ్లాక్స్ వేసేస్తాయి ఈ మార్గాలు. అవును. And not only this, it excludes our hope in the salvation of our forefathers who have obeyed God in his ordinances, believed in his promises, and shouted in the triumphs of a holy life for 1400 years. గత 1400 సంవత్సరాలుగా ఏవైతే మనం నమ్మామో అతని ఆజ్ఞలు, అతని యొక్క విధులు చూపించారో అవన్నీ తప్పైపోతాయి అంటున్నాడు. He entirely ignores God's holy temple. అతను కంప్లీట్ గా దేవుని మందిరాన్ని పట్టించుకోవట్లేదు, కన్సిడర్ చేయట్లేదు అంటున్నాడు. The house God had built by our forefathers under his own supervision, where he promised to dwell with his children, to hear their prayers and to be pleased with their sacrifices. వాళ్ళ యొక్క సాక్రిఫైస్ అర్పణలు, వాళ్ళ యొక్క ప్రార్థనలు, ఇవన్నీ ఉండే ఈ దేవుని ఆలయము ఇప్పుడు నమ్మకం కోల్పోతుంది అంటున్నాడు. దిస్ టెంపుల్ ఈజ్ ద బాండ్ ఆఫ్ ది జ్యూస్. యూదులకి ఇది ఒక బాండ్, ఇది ఒక నమ్మకం. హియర్ ఆల్ మెన్ కెన్ కమ్ అండ్ బి బ్లెస్డ్. ఇక్కడికి వచ్చి అందరూ రావచ్చు, వాళ్ళు బ్లెస్ అయ్యి ఇప్పుడు స్థలం ఇది. ఇట్ ఈస్ ద ఎర్త్లీ హోమ్ ఆఫ్ ద సోల్స్ ఆఫ్ మెన్, the place where men may hide from the storms of sin and persecution. అంటే శిక్షణ నుండి, పాపం నుండి, తుఫాను నుండి వీళ్ళు కాపాడబడి వాళ్ళు దాచుకునే స్థలం ఈ టెంపుల్. కానీ ఆ టెంపుల్ ని యేసుక్రీస్తు వారు అంటే బహుశా ఆ 3 దినాల్లో ఈ టెంపుల్ ని కూల్చేస్తాననే మాటకు కాదు సార్ ఇవన్నీ వస్తున్నాయి. ఆ మాటకి ఎన్ని వచ్చాయి అనమాట. అదనమాట మ్యాటర్ అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు. ఓకే, మొత్తం బైబిల్ చూసుకున్నట్టే ఉంది సార్. అవును. అంటే ఒరిజినల్ క్లియర్ గా. ఓకే, అవునండి. అంటే బైబిల్ కి సంబంధం లేకుండా జరిగిన దాన్ని రిపోర్ట్ చేస్తున్నాడు. అవును. బైబిల్ నుండి ఇది మ్యాచ్ అవుతుంది. అది చాలా గొప్ప విషయం సార్. అదే ఓకే. This temple is where the foolish may learn wisdom
the place where the naked soul can be clothed and where the hungry may be fed. ఆకలి గల వారికి ఆహారం దొరికే చోటు, తర్వాత వస్త్రాలు లేని ఆత్మలు బట్టలు ధరించుకునే చోటు ఇదంతా. ఓకే, అలాంటి పవిత్రమైన స్థలం ఇది అన్నాడు. దిస్ ద గ్రాండెస్ట్ గిఫ్ట్ ఆఫ్ అవర్ ఫాదర్, మన తండ్రి మనకి ఇచ్చిన గ్రాండ్ గిఫ్ట్ అన్నమాట. జీసస్ కంప్లీట్లీ ఇగ్నోర్స్ దిస్ టెంపుల్. ఈ టెంపుల్ ని జీసస్ వేస్ట్ అంటున్నాడు, కాదంటున్నాడు. సేస్ ద ప్రీస్ట్ హ్యావ్ మేడ్ ఇట్ ఏ డెన్ ఆఫ్ థీవ్స్. దొంగగా చేశారు. అప్పుడు అన్నాడుగా ఒకసారి రెండో అధ్యాయంలో అన్నాడుగా యేసు వారు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో అన్నాడుగా. ఆ విషయాన్ని లెటర్ లో ప్రస్తావిస్తున్నాడు క్యాఫస్. ఈయన అర్థమైందండి మీకు? ఓకే, ఓకే సార్. Yes, sir. And sets up a sneer and even scoffs at its sacred ordinances, and with a sort of selfish triumph says it shall be destroyed. అంటే ఒక స్వార్థంతో యేసుక్రీస్తు వారు ఇది నాశనం అయిపోద్ది అంటున్నాడు. And from his manner of saying it, I have no doubt he would be glad to see it quickly done. అంటే ఆ విధంగా నాశనం అయిపోవాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు, అదే నా సందేహం. ఓకే, బట్ వాట్ వుడ్ బి ద కండిషన్ ఆఫ్ అవర్ పీపుల్ ఇఫ్ దిస్ టెంపుల్ వాజ్ రిమూవ్డ్? ఈ టెంపుల్ గానీ రిమూవ్ చేసేస్తే మన ప్రజల పరిస్థితి ఏంటి? రిపోర్ట్ అనమాట, కంప్లైంట్ ఇస్తున్నాడు అనమాట. Yes, sir. Yes, sir. What would be the use of the priesthood if the temple was destroyed? మరి ఈ యాజకత్వం పరిస్థితి టెంపుల్ డిస్ట్రాయ్ అయిపోతే బహుశా ఆయన పదవి పోతాయేమో అని భయం అనుకుంటా. అవును అవును. వేర్ వుడ్ వి ఫైండ్ ఎన్ ఆన్సర్ బై ఉరీమ్ అండ్ తుమీమ్? అవును, ఉరీమ్, బహుశా ఉరీము తుమీమ్ అనే వాళ్ళు అంటే ఊరిమ్ అండ్ తుమీమ్ యాజకులకు సంబంధించిన వాళ్ళు కాన్సెప్ట్ అండి. ఇది బైబిల్లో ఉంది. దాని పరిస్థితి ఏదవుతుంది అంటున్నాడు అనమాట. ఓకేనండి, రైట్. కొంచెం కిందకి వెళ్దాము. శిల్పకారులు అనుకుంటాను సార్, శిల్పకారులు అనుకుంటాను. ఓకే ఓకే ఓకే. ఇది మన ఊరిమ్ కోసము, దీనికోసం అండి. అంటే ఒక ప్లేట్స్ ఉంటాయి మన యాజకులకు ఉంటాయి, దానికి సంబంధించిన విషయాలు అంటే అది తర్వాత మాట్లాడదాం. దేర్ ఈస్ ద సెకండ్ టెంపుల్ ఆఫ్ ది గాడ్, హీ హాస్ బీన్ బర్నింగ్ టు ద కన్జ్యూమింగ్ ఆఫ్ సిన్స్ అండ్ ప్యూరిఫైయింగ్ ఆఫ్ ద హార్ట్ సిన్స్ అవర్ రిటర్న్ ఫ్రమ్ ది బౌండేజ్ ఆఫ్ బెబిలోన్. అంటే చాలా ఇంపార్టెంట్, మా టెంపుల్ మాకు ఇంపార్టెంట్. కానీ ఈయన ఏమంటాడంటే, మై ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇఫ్ దిస్ టెంపుల్ ఈజ్ డిస్ట్రాయిడ్ ఆర్ ఈవెన్ ఫర్సేకెన్ బై ద జ్యూస్, వి యాజ్ ఏ నేషన్ ఆర్ ఇక్కడ నుంచి చదవండి. ఓకే సార్. My argument is if this temple is destroyed or even forsaken by the Jews, we as a nation are utterly ruined. ఒకవేళ ఆ టెంపుల్ నాశనమైన, ఆ టెంపుల్ ని ఫర్సేక్ అంటే వదిలేసిన, మనం మన జాతి, మన యూదుల యొక్క మన రాజ్యము కంప్లీట్ గా నాశనం అయిపోద్ది అంటున్నాం. ఓకే ఓకే ఓకే. We might as well put our necks under the feet of idolatry and give up all hope. మనం మన మెరకాయలు తీసుకెళ్లి విగ్రహారాధన కింద పెట్టేసి మనం మన హోప్ అంతటిని కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఓకే. వన్ మోర్ సబ్జెక్ట్ ఐ ప్లేస్ బిఫోర్ మై మాస్టర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇంకా మరొక విషయం నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఓకే. ఈజ్ ఇట్ కంపాటబుల్ విత్ అవర్ రిలీజన్ ఆర్ ఈజ్ ఇట్ కన్సిస్టెంట్ విత్ ఫిలాసఫీ ఆర్ అడ్మిటెడ్ ఇన్ హిస్ హోలీ వర్డ్ that there can be more gods than one? ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారా అని, ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారా, దేవుడు ఒకడే కదా మనకి ఉన్నాడు అన్నట్టుగా అనమాట. అంటే యేసు కూడా నేను దేవుడు అన్నాడు కదా. అదే పాయింట్. అంటే ఆయన కూడా దేవుడిని అంటున్నాడు కదా. మరి అదేగానైతే మన రిలీజియన్ తో ఇది సరితూగుతుందా? మన ఫిలాసఫీతో ఇది స్థిరంగా ఉంటుందా అని అంటాడు అనమాట. Yes, sir. When we pronounce Elila Shaddai Elyon Adonai, అంటే ఈ పదాలన్నీ మనం ముందు వివరించారు సార్. యెహోవా అని మనం పిలుస్తున్నాం కదా. ఓకే. దేర్ కెన్ బి బట్ వన్ లివింగ్ గాడ్. ఒక్కడే జీవం గల దేవుడు ఉన్నాడు.
By reference to section 6, number 4, he says by mouth of Moses, when he was all aglow with the glory of God. And remember, he speaks either by mouth or will. Is it he that speaks or not man? He says, the Lord your God is one God. అంటే ఇక్కడ ఏంటంటే మహిమలో యేసుతో మన మోసెస్ తో దేవుడు తన మహిమ ప్రభావంతో మాట్లాడినప్పుడు మనుషుడు కాదు, నేనే మాట్లాడుతున్నాను, నేనే మీ దేవుడిని, ఒకే ఒక్క దేవుడిని. ఒకే ఒక దేవుడు ఇక్కడ నుంచి ఎంతవరకు అదేనండి, ఇక్కడ నుంచి ఎంతవరకు అదే ఐఎమ్ గాడ్ అలోన్ అని చెప్పాడు కదా అని చెప్తున్నాడండి. కింద యేసు ఏమన్నాడు చూద్దామండి. రైట్, అర్థం. అంటే దేవుడు ప్రకటించుకున్నాడు కదా మన గ్రంథంలో, అంటే పాత నిబంధనలో ఇలా ప్రకటించుకున్నాడు కదా. ఇన్ సెక్షన్ 5, 3 and 4 ఆఫ్ డేవిడ్ సాంగ్స్ అని చెప్తున్నాడు. David songs of joy, I am God alone. If I turn to the right or the left, if I go down into the deeps of the sea, into the center of the earth or over the heavens, I should find no compassion. ఇది ఎక్కడ మనకు అర్థం? 139 కీర్తనలో దావీదు చెప్పిన కాంటెక్స్ట్ లో కనబడుతుంది నాకు ఇక్కడ. In section 3 he says, I am God alone, and the alone I am God, beside me there is no help for man or angels అని చెప్పుకుని వస్తున్నాడు కదా మన దేవుడు. ఇలా చెప్పాడు కదా, మన దేవుడు ఇలా చెప్పాడు, హై గాడ్ అని చెప్పాడు కదా. దే షల్ పే టు ద లార్డ్ దే గాడ్ వన్స్ ఎ ఇయర్, ఇలా చెప్పుకొచ్చాడు కదా దేవుడు. కానీ ఈయనేమంటున్నాడు, యేసుప్రభు ఏమంటున్నారు, నేనే దేవుని అంటున్నాడు అనమాట. ఇప్పుడు మ్యాటర్ అది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ నుంచి చదువుతారండి. ఓకే అంటే నేను ఈ మన దేవుడి పక్షాన్ని నిలబడాలా, లేకపోతే ఇప్పుడు ఈయన పక్షాన్ని నిలబడాలా? ఇక్కడ నుంచి ఆల్ ద బ్లెస్డ్ డాక్ట్రిన్ అక్కడ నుంచి చదవండి. All the blessed doctrines that were appointed for the government and the instruction of the priesthood, thence to be imparted to the youth of our land, set aside, and that by one that could show no authority, only the authority of John the Baptist, who could give no authority, only the one who sent him to baptize, and he could not tell who he was, nor whence he came. అంటే నాకు అధికారం ఇచ్చాడు మన జాన్ ద బాప్టిస్ట్ కోసం కూడా ప్రస్తావిస్తున్నాడు. జాన్ ద బాప్టిస్ట్ ముందు చెప్పాడు కదా, నువ్వు క్రీస్తు అంటే నేను క్రీస్తుని కాదు అన్నాడు కదా. సో ఆయన అన్నాడు కదా, hence you can see the responsible position that I as the high priest కదా, ఆయన ప్రధాని అంటాడు కదా, of God and of the Jewish church occupied according to our laws, I was made responsible and stood between my God and my people to protect them in doctrine and the government. I refer you to the I refer you to the capitulation made by the Sanhedrin and Augustus Caesar in a holy profesta of the Talmuds. We submitted to taxation by the Romans, and the Romans are to protect our holy religion from foreign force in order that the holy temple అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? రోమన్స్ మీద ఆధారపడుతుంది ఇక్కడ. మళ్ళీ ఈ రోమన్ అండర్లో ఉన్నారు కదా వీళ్ళు, యూదులు అప్పటికి ఈ రోమన్ అండర్లో ఉన్నారు కనుక ఈ రోమన్స్ మరి మన బయట నుంచి వచ్చే ఫారెన్ బోధలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ బోధల్ని మంచి మరి మనకి హెల్ప్ చేయాలి కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. ప్రొటెక్ట్ అవర్ హోలీ రిలీజియన్, రోమన్స్ ఆర్ టు ప్రొటెక్ట్ అవర్ హోలీ రిలీజియన్ ఫ్రమ్ ఫారెన్ ఫోర్సెస్ అంటున్నాడు చూడ. ఇన్ ఆర్డర్ దట్ ద హోలీ టెంపుల్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ sacred ordinance should never be molested, nor the holy city Jerusalem be polluted by Roman idolatry. అంటే రోమీల చేత ఇప్పుడు యెరూషలేములో ఉన్న ఈ సేక్రెడ్ అంటే ఈ పరిశుద్ధమైన ఈ ఆజ్ఞలన్నీ కూడా పాడవకూడదు. కానీ now the insinuating plan adopted by Jesus was well qualified to deceive the common people. అంటే సాధారణమైన ఈ ప్రజలందరినీ కూడా
మోసం చేసేవిగా యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక బోధలు ఉన్నాయి. అవునవును. It had already, ఎందుకంటే it had already led many to forsake the temple and hold her ordinances in derision, as well as to neglect the teachings of the priest or to pay the tithes for their supplies. దశభాగాలు ఇవ్వాలని, తర్వాత దేవాలయం అంటే దేవాలయంకి వెళ్ళి ఫాలో అవ్వాలని, అవన్నీ విషయాలని కూడా యేసుక్రీస్తు బోధలన్నీ కూడా పక్కకి పెట్టేసేలాగా ఉన్నాయి. ప్రజలందరూ నమ్మేస్తున్నారు, ఆయన విశ్వసించేస్తున్నారు, ఆయన ఫాలో అయిపోతున్నారు అన్నట్టుగా చెప్పుకుని వస్తాడండి. ఇక్కడ చెప్పుకుని వస్తాడు. మీకు కిందకి వెళ్దాము. వర్షిప్ ద గాడ్ హూ చూసెస్. ఇక్కడ ఏం చెప్తాడంటే ముఖ్యంగా టోల్డ్ జెరూసలేం ద క్రాస్, వాట్ ఈస్ ఇక్కడ నుంచి హూ ఈస్ జీసస్, ఎక్కడి నుంచి అంటే వన్ ఆఫ్ మై గాడ్స్. ఇక్కడ నుంచి చదవండి. వన్ ఆఫ్ మై గాడ్స్ అక్కడి నుంచి చదవండి. One of my gods, yes sir, one of my gods informs me that there were several 100,000, and although there were two others crucified at the same time, Jesus was the great center of attraction. అంటే గాడ్స్ లో ఒక అతను కయపర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటంటే, చాలా మందికి సిలువేశారు కానీ జీసస్ అనే వ్యక్తి ముగ్గురు ఉన్నారు. ముగ్గురు సిలువేస్తే అందులో ఇద్దరి మధ్యన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా యేసుక్రీస్తు కనబడ్డారు అంటున్నాడు. వాట్ ఈస్ దిస్ క్రైమ్? సమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ వుడ్ క్రై అవుట్, నథింగ్, హీ ఈస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ బికాస్ హీ వాజ్ ఫ్రెండ్ టు ద పూర్. అంటే ఆ మధ్యలో మాట్లాడుకున్న ఆ విధానం, అంటే సిలువ మరణంలో మధ్యలో మాట్లాడుకున్న విధానం, మనం తప్పు చేసాం కానీ ఆయన తప్పు చేయలేదు కదా అని అంటున్నారని, ఇదంతా కూడా ఏం చేస్తున్నాడు అంటేనండి, ఇస్తున్నాడు అనమాట. అంతా కూడా రిపోర్ట్ ఇస్తున్నాడు, మొత్తం రిపోర్ట్ అండి. ఇది టోటల్ రిపోర్ట్. అంటే మన కొత్త నిబంధనలో ఏవైతే జరిగాయో ఆ విషయాలన్నీ కూడా మనకు రిపోర్ట్ ఇస్తున్నట్టుగా, ఆయన ఎక్కడి వాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఆయన దేవుడు కుమారుడిని ప్రకటించుకున్నాడు, దేవుడిని ప్రకటించుకున్నాడు అన్నట్టుగా he was that God. ఇక్కడ చదవండి, మెయిన్ చదవాలి. he taught the people that there was but one living and true God, but he taught them that he was that God and that his father was merged into himself. He was that God and టీచ్ చేస్తున్నాడు. నేనే దేవుణ్ణి అని చెప్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తున్నాడండి ఈయన. గమనించండి, తనలోనే తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు, తనలోనే తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు అని చెప్పి చాలా క్లియర్ గా నేనే దేవుడిని అని. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రధాన యాజకుడు యూదులకు కూడా ఏం చెప్పుకున్నాడు యేసుప్రభువారు? యూదులకు కూడా ఏం చెప్పుకున్నాడండి యేసుప్రభువారు? నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. గమనించాలి, ఇదొక రికార్డు మనకి, ఇదొక ప్రూఫ్ అనమాట. మనకి నేను దేవుడిని అని చెప్పుకున్నాడు యేసుక్రీస్తు అంటే ఇదొక ప్రూఫ్, మనకి హిస్టారికల్ ప్రూఫ్ అనమాట. ఇది మన బైబిల్ ప్రూఫే కాకుండా హిస్టారికల్ ప్రూఫ్ గా కూడా మనం చూపిస్తున్నాం ఇది. సరే, రెండో లెటర్ కూడా చూద్దామండి. అంటే ఇదంతా చెప్తున్నాడు అనమాట, చెప్పి రిపోర్ట్ ఇస్తున్నాడు అనమాట టోటల్ అందరికి. రెండో రిపోర్ట్ కూడా మనం చెప్దాము. ఇవి ఇలా రెండు లెటర్లు రాశాడండి. ఇప్పుడు ఈయన కూడా ఎవరు, మన పిలాతు కూడా ఏమన్నాడో చూద్దామండి. అది కూడా చూడండి. కెపస్ హై ప్రీస్ట్ ద మోస్ట్ హై టు పెంతు. ఈ పిలాతుకి రాస్తున్న కాంటెక్స్ట్ కూడా చదువుదాం ఒకసారి. ఇక్కడ వరకు ఛార్జెస్ అయిపోయాయి కదా. 14:117. ఎక్కడి నుంచి ఏ విషయాలకి యేసుక్రీస్తుని బంధించారో శిక్షిస్తారో ఇక్కడ చెప్తున్నాడు సార్ బహుశా. చూద్దాం ఒకసారి, చదవండి. పేజ్ నెంబర్ 114 అండి. పేజ్ నెంబర్ 114. సెకండ్ లెటర్కి వెళ్లే ముందు ఫైనల్ గా ఈ కైపా అనే ఆయన, హై ప్రీస్ట్ అనే ఆయన పిలాత్కి ఏమని చెప్తున్నాడో చూద్దామండి. చదవండి. Jesus of Nazareth is thus charged by the High Court of Jesus. యూదుల యొక్క హైకోర్టు ద్వారా ఈ విధంగా చార్జ్ చేయబడ్డాడు. అంటే శిక్ష ఏంటంటే, ఫస్ట్ విత్ టీచింగ్ ద డాక్ట్రిన్ దట్ దేర్ ఆర్ మోర్ గాడ్స్ దాన్ వన్, which is contrary to the teachings of the Jewish law
which he most positively chooses to desist from in the presence of this court. అంటే కోర్టు ఓకే ముందే చెప్తున్నాడు ఏమని అంటే, దేవుళ్ళు నేనే దేవుడిని అని చెప్పుకున్నాడు కాబట్టి ఒక్కడే అయిన దేవుడు అనే ఆ యూదుల యొక్క న్యాయ సూత్రానికి విరుద్ధమైన విషయాలు చెప్తున్నాడు, అందరి మంది చెప్తున్నాడు కాబట్టి ఇదొకటి చార్జ్, ఇదొక రీజన్. ఫస్ట్ రిపోర్ట్ ఇది. సెకండ్ ఏంటంటే, సెకండ్ హీ టీచర్స్ దట్ హీఈస్ గాడ్, విచ్ ఈస్ గాడ్ అని సెకండ్ అభియోగం అనొచ్చు. అభియోగం ఇక్కడ చూడండి, హీ టీచర్స్, కింద చూడండి, హీ టీచర్స్ బాప్టిజం యాజ్ ద సీల్ ఆఫ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ సున్నతి కంటే బాప్తిస్మే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఈయన అని అభియోగాలన్నీ కూడా ఎవరు కంప్లైంట్ చేస్తున్నాడు అంటే ఈ పిలాతు గారికి కంప్లైంట్ చేస్తున్నాడు. హీ టీచర్స్ ఇక్కడ He teaches asceticism as the means of salvation, contrary to the Jewish custom. అంటే asceticism అంటే చాలా సింపుల్ లైఫ్ ని జీవించాలి అని యేసుక్రీస్తు చెప్పారు. అది కూడా యేసుక్రీస్తు మన యూదుల యొక్క ఆచారాలకు విరుద్ధమైంది అది. ఓకే అవును. He teaches that the Levitical ablution is of no service, while we hold that the outward washing is the sign of inward purity. And when observed to desist, he emphatically refused. అంటే యాజకులు ఏం చేయాలంటే మొత్తం క్లీన్ గా ఉండాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి, అన్ని ఉన్నాయి కదా పాత నిబంధనలో, వాష్ చేసుకోవాలి అన్ని. సో ఇవన్నీ కాదు, ఇంటర్నల్ ప్యూరిటీ ఉండాలి, యేసుప్రభువు వారు బోధిస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇలాగ యేసుప్రభువు వారి కోసం చాలా అభియోగాలు చెప్తున్నాడు. చెప్పుకున్న తర్వాత సెకండ్ చాప్టర్ చూడండి, రిజరెక్షన్ కోసం కూడా ఈ రిజరెక్షన్ కోసం కూడా ఒక లెటర్ అండి. ఇది రిజరెక్షన్ కోసం కూడా ఒక లెటర్ మనకి రాయడం జరిగిందండి. మనం గమనించాలి, ఇది అవసరం లేదు, ప్రస్తుతానికి మనం ముందుకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే జీసస్ ఎక్కడ వాడు అనే కాన్సెప్ట్ కూడా మనకు కనబడుతుంది. ఫ్యూ డేస్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్ వాడు, ద రిపోర్ట్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ ఫ్రమ్ ద డెత్ బికేమ్ ఏ కామన్ దట్ ఐ ఫౌండ్ ఇట్ నెసరీ టు ఇన్వెస్టిగేట్ ఇట్. మీకు అర్థమైందండి, ఇది కూడా అవుతుందని చెప్తున్నాడండి. ఐ ఫౌండ్ ఇట్ నెసరీ టు ఇన్వెస్టిగేట్ ఇట్ బికాస్ ఇలా చెప్పుకొని వచ్చి వెల్ యాజ్ దట్ పిలాత్ వాజ్ ఇన్ డేంజర్. అంటే మీరు ఒక తిరిగి లేచి వచ్చేస్తే పిలాత్ గారు డేంజర్ లో పడినట్టు అన్నట్టు చెప్తున్నాడు. ఐ సెంట్ ఫర్ క్యాప్టెన్స్ ఆఫ్ రాయల్ సిటీ గార్డ్స్ who informed me he knew nothing personally as he had placed. ఇలా చెప్తూ అంటే ఆ గార్డ్స్ కోసం తర్వాత అక్కడ చూసారా మీకు సోల్జర్స్ ని పెడతారు, అంటే రాయిని పెట్టి సోల్జర్స్ ని పెడతారు, అంటే ఆయన తప్పించుకొని ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి శిష్యులు ఆయన తిరిగి లేచాడు అని చెప్తారు అని చెప్పి చూసారు, దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు, కాపలా ఉంచుతారు కదా. దానికోసం కూడా ప్రస్తావిస్తున్నాడండి ఇక్కడ ఈ లెటర్ లో, గమనించాలి. ఇదంతా ప్రస్తావించిన తర్వాత ఆయన రిజర్వేషన్ కోసం మాట్లాడతాడు. ఇదంతా కూడా ఈ కైపా అనే ఆయన ప్రధాన యాజకుడు తన లెటర్లో చాలా క్లియర్ గా రాశాడు. మీరు ఈ బుక్ నెట్ లో కొట్టి, పీడిఎఫ్లు ఉంటాయి, నెట్ లో కొట్టి మీరు చదవచ్చండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పుస్తకం. అంటే ఆ రోజు కైపా రాసిన లెటర్లు వాటికన్ సిటీలో పొందుపరిచారు, దాన్ని రీసెర్చ్ చేసి బయట తీశారు, హిస్టోరియన్స్ తీశారు. అదంతా కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. సరే, మనకు నెక్స్ట్ వెళ్ళిపోతే 128వ పేజ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇదేనండి. ఇది చాప్టర్ 8 ఓకేనా. ఇది ఏంటంటే పిలాత్ గారు రిపోర్ట్ ఇస్తారు. ఎవరికి? సిజర్ గారికి రిపోర్ట్ ఇస్తారు. దేనికోసం రిపోర్ట్ ఇస్తారంటే యేసుప్రభు అరెస్ట్ కోసం, ట్రయల్ కోసం, అలాగే క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ కోసం. అది కూడా మనం చాలా క్లియర్ గా చదువుదామండి. చదివి మనం ముగించుకుందాం, ఓకేనండి. అప్పుడు మనకి ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చేట్టు ఉంటుంది వాళ్ళకి. మనం మరలా ఇంకో టాపిక్ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఒకసారి చూద్దామండి. రైట్, చదవండి, పైన చదవండి. చాప్టర్ 8 అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఒకసారి
ప్రేక్షకులతో ఒకసారి మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడ ఇది కొంచెం ఇంపార్టెంట్ కనుక నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను టాపిక్. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి, ప్రేక్షకులుగా గమనించండి. యేసు ప్రభు వారి హిస్టారిసిటీని ప్రూవ్ చేస్తూ మరొక ఆధారాన్ని నేను మీ ముందుకు పెడుతున్నాను. ఏంటంటే అది యేసు ప్రభు వారు చరిత్ర పురుషుడే. ఏ విధంగా చెప్పగలరు మీరు అని మీరు అడిగితే నేను చెప్తాను. ఏంటంటే ఒక పుస్తకం మనకి ఉంది వాటికన్ సిటీలో. ఆ రోజుల్లో జీసస్ టైంలో లెటర్స్ రాసుకున్నారండి. అప్పుడు లెటర్స్ కదా ఉంటాయి, ఇప్పుడంటే ఇంటర్నెట్ వచ్చింది, అప్పుడు లెటర్సే. సో ఈ లెటర్స్ రాసుకున్నప్పుడు ప్రధాన యాజకుడు కైఫా ఉన్నాడు కదా, ఈ కైఫా గారు ఏం చేశారంటే లెటర్స్ రాశాడండి. వాళ్ళ సమాజానికి రాశాడు, అలాగే పిలాతుకు కూడా రాయడం జరిగింది. ఈ ట్రయల్ కోసం ఏమో వాళ్ళ ప్రజల కోసం ప్రజలకు రాశాడు, లెటర్ రాశాడు. ఆ లెటర్ మీకు చదివి వినిపించాం చాలా క్లియర్గా. అందులో యేసు వారు ఏ ప్రస్తావించారు, ఏ నేరాలు ఆయన మోసాడో, ఆయన ఏ నేరాలు ఆయన అభియోగిస్తున్నాడో అవన్నీ కూడా రాశాడు, క్లియర్గా లెటర్లో రాశాడు. అలాగే ఆయన తిరిగి లేచినప్పుడు ఏడేటి జరిగింది, ఆ రిజర్వేషన్ కోసం కూడా పిలాతుకి లెటర్ రాయడం మనకు కనబడుతుంది. ఈ 2 లెటర్లు, ఈ ప్రధాన యాజకుడు 2 లెటర్లు మనకి ప్రూఫ్ కింద, అంటే యేసుక్రీస్తు ఉన్నాడు, హిస్టరీలో యేసు వారు ఉన్నారు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అన్యజనుడు, ఇంతవరకు ప్రధాన యాజకుడు చెప్పిన మనం చూసాం. ఇప్పుడు అన్యజనుడు ఎవరు ఇక్కడ? పిలాతు గారు. ఈ పిలాతు గారు లెటర్ ఇది ఎంత హిస్టారిసిటీ అనేది, ఇది ఎంత హిస్టరికల్ ప్రూఫ్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ పిలాతు గారు ఏమని ప్రస్తావిస్తున్నారు? ఈ ఒక్క లెటర్ చాలదా మనకి? ఇది యేసు ప్రభువు ఉన్నారు, చరిత్రలో ఉన్నారు అని చెప్పడానికి ఈ ఒక్క లెటర్ చాలదా? ఒకసారి అది కూడా చూసేద్దామండి. చూసేస్తే రేపటి నుంచి మనం మొత్తం హిస్టరీ అంతా కూడా మనం ఇంకొకసారి చూపిద్దాం. రైట్, ఒకసారి చూద్దామండి. చాప్టర్ 8 లో ఉంటుంది ఇది. రైట్. Wallace notes Acta Pilati or Pilate's report to Caesar of the arrest, trial, and crucifixion of Jesus. Okay. Wallace Peter Pilus, a Roman historian, was 19 years old when Jesus was born. Roman historian. ఆయన పేరు ఇచ్చాడు. రోమన్ చరిత్రకారుడు was 19 years old when he was born. Okay. His works have been thought to be extinct. అతని యొక్క రచనలన్నీ కూడా ఇప్పుడు లేనట్టుగా మనకి తెలుస్తుంది అనుకుంటుంది. I know but 2 historians that make reference to his writings, Christian and Tacitus, who speak of him as a descendant of an equestrian family of Campania. అంటే మరొక 2 చరిత్రకారులు ఈ ఎవరి యొక్క రచనలు అయితే ఇప్పుడు లేవో ఆ వ్యక్తి కోసం రాశారంట. Okay. From what we gather from these writers, Wallace must have been a close friend of Caesar, who raised him by degrees until he became one of the great men of Rome, and for 16 years commanded the army. అంటే ఈ Wallace ఆయన ఏంటంటే సీజర్ క్లోజ్ ఫ్రెండ్ అంట. ఓకే. 16 ఏళ్ళుగా రోమాలో ఒక ఆర్మీని ఆయన కమాండర్ గా ఉన్నాడు. ఓకే. He returned to Rome in the year 31 and finished his work, which was called Historia Romania. He held the office of praetor when Augustus died and while Vincius was consul. అంటే 31వ సంవత్సరంలో అతను పని ముగించుకున్న తర్వాత అది ఒక రచన రాసిన పేరు ఏంటంటే హిస్టోరియా రోమానియా, అంటే రోమా చరిత్ర. ఆగస్టస్ చనిపోయాడు అని చెప్తున్నాడు. ఈ వేలాస్ ఏమంటుందంటే, వేలాస్ సేస్ దట్ ఇన్ జూడియా he met a man called Jesus of Nazareth. చూసారండి, చాలా క్లియర్ గా ఎవరు రాసిన లెటర్ ఇది? సిజర్ కదా, మన పిలాతు గారు రాస్తున్నారు. ఓకే. ఇక్కడ ఏంటంటే పిలాతు గారు రాసిన రిపోర్ట్ ప్రకారం ఈ వేలస్ అనే చరిత్రకారుడు యోదయలో ఉన్న యేసుని చూడడమే కాదు,
లేదంటే వినడమే కాదు, కలిసాడంట. హీ మెట్ ఎ మ్యాన్. కలిశాడు. మెట్ ఎ Yes, మ్యాన్ sir. కాల్డ్ జీసస్ ఆఫ్ నజరేత్. Who was one of the most remarkable characters he had ever seen. అంటే ఆ వ్యక్తి అంట అతను చూసిన వాళ్ళందరికల్లా ప్రత్యేకమైన వ్యక్తి. ఓకే. That he was more afraid of Jesus than of a whole army, for he cured all manner of diseases and raised the dead. And when he cursed the orchards or fruit trees for, అంటే చూడు, చెట్టుని శపిస్తాడు కదా యేసుప్రభు వారు, దాని సంగతి చెప్తున్నాడు. అలాగే yes, చనిపోయిన వాడిని లేపే సంగతి చెప్తున్నాడు. అలాగే ఎన్నో రోగాల్ని బాగు చేసే సంగతి చెప్తున్నాడు. పిలాత్ రిపోర్ట్ పైన చూడండి టైటిల్, పిలాత్ రిపోర్ట్. ఓకే, కంటిన్యూ. అంటే అవన్నీ చూసి అతనికి ఉన్న ఆర్మీ కంటే యేసుని చూస్తే ఎక్కువ భయం వేసిందంట. ఓకే. After referring to the wonderful works of Jesus, he says that although Jesus had such power, he did not use it to injure anyone, but seemed always inclined to help the poor. అంత అద్భుతమైన క్రియలు చేసిన యేసుక్రీస్తు అలాంటి శక్తి ఉండి కూడా ఏ ఒక్కరిని కూడా దాన్ని గాయపరచడానికి ఆ శక్తిని ఉపయోగించలేదంట. అంతేకాకుండా పేదవాళ్ళైన ప్రజలకి సహాయం చేయడానికి మాత్రమే ఆయన ఎప్పుడు చూసేవాడంట. ఓకే. Whereas says the Jews were divided in their opinion of him, the poorer class claiming him as their king and a deliverer from Roman authority, and that if Jesus should raise an army and give it the power, he could sweep the world in a single day. అంటే ఈ రోమాలో ఉన్న యూదులు 2 గ్రూప్స్ గా డివైడ్ అయిపోయారంట. ఒకళ్ళు ఏంటంటే యేసుని రాజుగాను విమోచకుడుగాను నమ్మారంట. ఈ రోమా అధికారం నుండి మమ్మల్ని విడిపిస్తారని నమ్మారు. కొంతమంది ఏం నమ్మారంటే ఒక యేసుక్రీస్తు ఒక ఆర్మీని తయారు చేసి ప్రపంచాన్ని ఒక్క రోజులో సాధించగలడు అని నమ్మారంట. వీరందరూ ఇలా నమ్మిన వాళ్ళు ఎవరంటే పేదవాళ్ళైన యూదులు. ఇప్పుడు బట్ ద రిచ్ జూస్ హేటెడ్ అండ్ కర్స్డ్ హిమ్ బిహైండ్ హిస్ బ్యాక్ అండ్ కాల్డ్ హిమ్ an Egyptian necromancer, though they were as afraid of him as of death. అంటే ఈ ధనవంతులైన యూదులు ఏం చేస్తారంటే ఇతన్ని నమ్మకపోవడమే కాకుండా అతన్ని ద్వేషించి అతన్ని శపించి ఈజిప్ట్ లో ఉన్న మంత్రగాళ్ళలాగా యేసుక్రీస్తుని వాళ్ళు పోల్చారంట. ఇక్కడ చూడండి, పిలాత్ రిపోర్ట్ ఇక్కడ చూపించండి. ఆ రైటర్ హిస్టోరియన్ పేరు 72 B72 ఫౌండ్ ఇన్ ద వాటికన్ ఆఫ్ రోమ్. ఓకేనా? ఇక్కడ చూడండి, పిలాత్ రిపోర్ట్ టు ద సిజర్ ఎంపైర్ ఆఫ్ రోమ్. రైట్. ఓకే, ఇక్కడ చదువుదామండి. నోబెల్ సావరెన్ గ్రీటింగ్. మళ్ళీ నోబెల్ సావరెన్ గొప్పవాడు అయిన అధికారికి రాస్తున్నాడు, గ్రీటింగ్ చేస్తారు. ద ఈవెంట్స్ ఆఫ్ ది లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ మై ప్రావిన్స్ have been of such a character that I'll give the details in full as they occurred, as I should not be surprised if in the course of time they may change the destiny of our nation. For it seems of late that all the gods have ceased to be propitious. అంటే ఇప్పుడు అంటే ఇంతవరకు చెప్పిన విషయాలు అవన్నీ చూసిన తర్వాత ఈ యొక్క రోమా యొక్క పరిస్థితుల్ని మొత్తం మార్చేయబోతున్నాయి. అంటే యేసుక్రీస్తు గురించి చాలా పాజిటివ్ రాశాడు ఆయన. పాజిటివ్నెస్ ఉంది ఆయనకి దాన్ని ఏమంటారు, చాలా పాజిటివ్నెస్ ఉంది యేసుప్రభు మీద. ఈ ఎవరికి, మన పిలాత్కి కదా. ఉంది. అంటే ప్రధాన యాజకుడు ఆయన కైప యాక్చువల్ గా ఆయన అర్థం చేసుకోవాలి, కానీ ఆయన తప్పు పట్టాడు, కానీ ఈయనకి అర్థమైంది. అర్థమైందండి. ఎస్, ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ టు సే cursed be the day that I succeeded Valerius Flacius in the government of Judea. For since then, my life has been one of continual uneasiness and distress. అంటే ఇవన్నీ నమ్మకపోతే కనుక నా పరిస్థితి వేరే ఉంటుంది అని చెప్తున్నాను అన్నమాట. On my arrival at Jerusalem, I took possession of the
praetorium and ordered a splendid feast to be prepared, to which I invited the tetrarchs of Galilee with the high priest and the officers. చతుర్థాధిపతి గలిలీ చతుర్థాధిపతిని ఒక ఫీస్ట్ కి ఇన్వైట్ చేశారండి. అదే అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఇదంతా కూడా చెప్తాడండి. చెప్తూ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, నాకు వాళ్ళు ఇది చేశారని మొత్తం చెప్తాడండి. అంటే వాళ్ళు యూదులు ఏ విధంగా ఆయన్ని ఇది చేశారని చెప్తాడు. ఇక్కడ చూడండి, అమాంగ్ ద పేజ్ నెంబర్ 131 లో అమాంగ్ ద, మనం అక్కడక్కడ చదువుదామండి, ఇది మొత్తం అవసరం లేదు, అక్కడ మనకు అర్థమైపోతుంటది. ఓకేనా? ఇక్కడ చదవండి, ఇక్కడ నుంచి Among the various rumors that came to my ears, there was one in particular that attracted my attention. చాలా రూమర్స్ ఉన్నాయి యేసుక్రీస్తు మీద, కానీ నాకు ఆసక్తికరంగా అనిపించిన ఒకటి ఉందంట. అదేంటంటే, a young man, it was said, had appeared in Galilee, preaching with a noble unction a new law in the name of the God that had sent him. అతనికి పంపబడిన ఒక కొత్త స్తోత్రాన్ని చెప్పాడు ఒక యంగ్ మ్యాన్. గలిలీను బోధిస్తున్నాడు అంటున్నాడు. At first I was apprehensive that his design was to stir up the people against the Romans, but my fears were soon dispelled. అంటే అతనికి బైబిల్ ఏమనిపించిందంటే, అతని యొక్క డిజైన్ అంతా ఎలా ఉందంటే రోమా ప్రజల్ని మేల్కొల్పుగా ఉన్నాయి. ఓకే, Jesus of Nazareth spoke rather a friend of Romans than of Jews అట. చూడండి, ఇంకొంచెం ముందుకెళ్దాం అండి, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇంకా ఆయన ఎలా ఉంటాడో కూడా చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ నుంచి చదవండి. His golden colored hair and bird gave to his appearance a celestial aspect. అంటే యేసుక్రీస్తు యొక్క ఫిజికల్ అపియరెన్స్ కోసం ఇక్కడ డిస్క్రిప్షన్ ఉందండి. అతని గడ్డము, అది గ్రేట్నెస్. అంటే హెయిర్ ఏ కలర్ లో ఉంది చెప్తున్నాడు. తర్వాత ఒక సెలెస్టియల్ ఆస్పెక్ట్ అంటే మన మనుషులు కాకుండా మానవ, అంటే పరలోకం వాటికి సంబంధించినటువంటిగా కనిపిస్తున్నాడు. గొప్ప వెలుగుగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు అనమాట. He appeared to be about 30 years of age. అంటే he appeared to be about 30 years of age. ఆయన ఏజ్ ఎంత ఉండొచ్చు అని చెప్తున్నాడు కదా. అవునండి, 30 ఏళ్ళు వయసు ఉన్నవాళ్ళ కనబడుతున్నాడు. ఇది వదిలేయండి, నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్దాం అండి. ఆయన చెప్పిన దాంట్లో ఇంకా మంచి విషయాలు ఉంటే మనం అది కూడా గాడ్ థింక్ ద గాడ్స్. ఓకేనా? నజరీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. ఇది సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ అండి. బాగా చదివితే అంత చదవడం టైం లేదు కదా మనకి టైం లేదు కనుక ఇక్కడ నుంచి ఐ రోటే ఇక్కడ నుంచి చదవనా, ఇక్కడ నుంచి బీయింగ్ టూ వీక్, ఎక్కడ నుంచి చదవండి. Being too weak to suppress an insurrection, I resolved upon adopting a measure that promised to restore the tranquility of the city without subjecting the praetorium to humiliating concession. I wrote to Jesus requesting an interview with him at the praetorium. అంటే బహుశా యేసుక్రీస్తుకి వాళ్ళు అనుకుంటున్న శిక్ష అవన్నీ కూడా అవమానంగా అనిపించి ఈ యేసుక్రీస్తు మాట్లాడదాం అనుకున్నాడండి అతను. అవును, అక్కడ కూడా అందరి ముందు కూడా మాట్లాడతాడు కదా, అందరి ముందు మాట్లాడతాడు, ప్లస్ మాట్లాడతాడు, అన్ని చేస్తాడు కదా. ఇంకా ముందుకెళ్దాము. ఆయన ఏం చెప్పాడో అని, యేసుప్రభు ఏం మాట్లాడారో అవన్నీ విషయాలండి. ఇక్కడ చూడండి, యేసుప్రభు ఏం చెప్పారో అవన్నీ కూడా చెప్తున్నాడు. ఇక్కడ చెప్పుకొని వస్తున్నాడు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ మనం చూద్దామండి. ఇక్కడ నుంచి 35 కదా. ఓకే. The Nazarene calmly replied,
Prince of the earth, your words proceed not from true wisdom. Say to the torrent to stop in the midst of the mountain gorge. It will uproot the trees of the valley. The torrent will answer you that it obeys the laws of nature and the Creator. God alone knows whether. Yes, sir. సరే 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 ఇది అంటే మాట్లాడుతూ యేసుక్రీస్తు ఎలా ప్రవర్తించాడు, యేసుక్రీస్తు ఏం మాట్లాడాడు, బహుశా ఇక్కడ పిలాతుకి యేసుక్రీస్తుకి మధ్య కాన్వర్సేషన్ లాగా ఉంటుంది. కన్వర్జేషన్ అన్నమాట. ఈ కన్వర్జేషన్ అంతా కూడా రాస్తున్నాడు. ఈ కన్వర్జేషన్ అంతా కూడా మనం చదివితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ ఈ యూదులు ఏ విధంగా ఆయన్ని సిలువ వేయమని చెప్తున్నారు, ఆ విషయాలన్నీ కూడా చాలా ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి He declined, కాదన్నాడు, దేనికో ఆయన తిరస్కరించాడు. I saw myself alone with a handful of veterans in the midst of a rebellious city, too weak to suppress an uprising and having no choice left but to tolerate it. They had seized upon Jesus. Okay, and the seditious rebel, although they had nothing to fear from the Praetorian, believing, as their leaders had told them, that I winked at their sedition, continued vociferating, crucify him, వాళ్ళు అరుస్తున్నారండి, సిలువేయండి అని అరుస్తున్నాడు. వాళ్ళు అరుస్తున్నారు. అరిసేపటికి ఇక 3 పవర్ఫుల్ combined together at the time Jesus. మీకు అర్థమైందండి? ఎవరెవరో కూడా చెప్తున్నాడండి. ఫస్ట్ ద హెరోదియన్స్ అండ్ ద సద్దుకేయులు అంట. ఇలా అందరూ కూడా ఎలాగైనా సిలువేయండి, ఈయన ఇలా చేశాడు, ఈయన అలా చేశాడు అని చెప్పి అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, ఇవన్నీ కూడా కైపాస్ ఏమని చెప్తున్నాడు కూడా, అది కూడా ఇక్కడ మనకి ఈయన ప్రస్తావిస్తున్నాడండి. ప్రస్తావించి ఆ సిలువ నేను వేసాను అన్నట్టుగా, అంటే మరి ఆరులో మరి ఫాలో అవ్వాలి కదండి. మొత్తం అండి, హీ వాక్డ్ ఆన్ ది వాటర్స్, హీ వాస్ ఫ్లయింగ్ ఆన్ ది వింగ్స్ ఆఫ్ ది విండ్, ఇలాంటివన్నీ కూడా మొత్తం అడిగాట. కింగ్ ఆఫ్ జూస్, ఐ పనిష్ నాట్ సచ్ ఏ ఆఫెన్స్ విత్ డెత్ అడిగాడట. రోమన్ జస్టిస్ ఏంటంటే, నేను ఇలాంటి వారికి నేను పనిష్ చేయలేను, ఇలాంటి వారికి నేను శిక్ష వేయలేను అని పిలాతు చెప్తాడు కదా బైబిల్లో. సేమ్ కాంటెస్ట్ ఆయన రాస్తున్నాడు. క్రూసిఫై హిమ్ క్రైడ్ ద, అంటే వాళ్ళు ఇతను ఎంత చెప్తున్నా సరే వద్దు, ఇలాంటి వాళ్ళకి మరణం పొందినంత శిక్ష ఈయన అర్హుడు కాదు అన్నట్టుగా ఈయన అంటుంటే, వాళ్ళేం చెప్తున్నారంట, లేదు యేసు సిలువ వేయవలసిందే అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు అరుస్తున్నారు, జీసస్ మస్ట్ బి క్రూసిఫైడ్ అని చెప్పి మొత్తం ఇక ఎన్నో ఆర్గ్యుమెంట్లు ఎంతైతే ఆర్గ్యుమెంట్ చేశారో ఆ ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఇక్కడ పిలాతు గారు మెన్షన్ చేస్తున్నారు. చూడండి లెటర్లో, చాలా పెద్ద లెటర్ రాశారు కదా. గమనించాలి, ప్రేక్షకులను గమనించాలి, ఎంత చక్కటి వివరణ మనకి ఒక ప్రూఫ్గా ఉందో ఆలోచించండి. ఇదంతా కూడా లెటరేనండి. ఇక చనిపోయిన తర్వాత, యేసుప్రభు చనిపోయిన తర్వాత ఏమైంది? యేసుప్రభు చనిపోయిన తర్వాత జోసేపు బరీడ్ జీసస్ ఇన్ హిజ్ ఓన్ టర్మ్, అంటే ఆ సమాధిలో ఎలా ఆయన్ని పూడ్చిపెట్టారంటే, ఆ సమాధిలో ఎలా పెట్టారు అనే విషయాన్ని ఇంకా చూడు. ఫ్యూ డేస్ ఆఫ్టర్ చెప్తారు కదా, చూడు వాళ్ళు ప్రార్థించారట, ఎవరు అక్కడ ఉన్న లీడర్స్ ప్రార్థించారట, 3 రోజులు లేచిపోతాడని చెప్పాడు ఈయన
అని చెప్పి ఆ ప్రస్తావన కూడా ఇక్కడ రాసింది పారాగ్రాఫ్ లో కదా. గమనించండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ పిలాతు రాయడం మనకు కనబడుతుంది. ఇగో ఇక్కడ చూడండి, మనకి మత్తయి సువార్తలో రాయబడిన కాంటెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది. హీ సెడ్ హీ వాజ్ నాట్ అండ్ హీ హ్యాడ్ నాట్ బీన్ అస్లీప్ ఆల్ నైట్ యాజ్ ద పెనాల్టీ వాజ్ డెత్ ఫర్ హిమ్ టు స్లీప్ ఆన్ డ్యూటీ. He said he had let some of the soldiers sleep at the time. వాళ్ళు పడుకున్నప్పుడు some were asleep then. I asked him how long the scene lasted. అంటే ఆ సందర్భం కూడా మేము పడుకున్నప్పుడు శిష్యులు ఎత్తుకెళ్ళిపోయిన సందర్భం ఉంది కదా, ఆ కాంటెక్స్ట్ కూడా ఇక్కడ మనకి రాయబడిందండి. మొత్తం అంతా కూడా ఏం జరిగింది అంటే ఆయన ట్రయల్ ఎలా జరిగింది, ఆ క్రూసిఫిక్షన్ ఎలా జరిగింది, ఆయన ఎలా తిరిగి లేచాడు. ఈ లాస్ట్ పేర చదివేద్దామండి. ఈ లాస్ట్ పేరాలో ఏముందో ఇక్కడ నుంచి చదువుతాం. ఇక్కడ నుంచి ఇట్ సీమ్స్, అక్కడ నుంచి చదవండి. It seems to me that if the Jewish theory is true, these conclusions are correct, for they are in accord with this man's life as is known and testified by both friends and foes. For the elements were no more in the hands of thou that play in the hand of the potter. అంటే ఒకవేళ యూదుల యొక్క సిద్ధాంతం నిజమైతే ఈ యొక్క కన్క్లూజన్స్ అన్ని కూడా కరెక్ట్ అని అంటున్నాడు. ఓకే he convert he could change death into life, disease into health. He could calm the seas, still the storms, call up fish with a silver coin in its mouth. అంటే చనిపోయిన వారు లేపుతున్నాడు, బాగులేని వారిని స్వస్థపరుస్తున్నాడు, తర్వాత అద్భుతాలు చేస్తున్నాడు, నీటిని ద్రాక్ష రసంగా మారుస్తున్నాడు, తర్వాత తుఫాన్ని ఆపుతున్నాడు, తర్వాత చేప కడుపులో కాయిన్ కోసం కూడా చెప్తున్నాడండి. చేప కడుపులో ట్యాక్స్ కట్టాలి కదా, ట్యాక్స్ కట్టాడు వేసి పేపర్, అది కూడా చెప్తున్నాడు. ఇక్కడ నుంచి నౌ ఐ సే ఓకే నౌ ఐ సే if he could do all these things which he did and any more, as the Jews all testify, and it was doing these things that created this enmity against him, he was not charged with criminal offenses, nor was he charged with violating any law, nor of wronging any individual in person. And all these facts are known to thousands, as well by his foes as by his friends. I am almost ready to say, as did Menelaus at the cross, truly this was the Son of God. ఇవన్నీ చేశాడు కదా, ఇవన్నీ చేసినప్పుడు సన్ ఆఫ్ గాడ్ ఒప్పుకుంటాను. ఒప్పుడు మొత్తానికి ట్రూలీ దిస్ వాస్ గాడ్, నిజంగా సన్ ఆఫ్ గాడ్ గా పిలాతు ఒప్పుకుంటాడండి. ఇక్కడ గమనించాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆయన ఒప్పుకున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ మనకి. ఓకే, నౌ నోబుల్ సావరెన్, this is as near the facts in the case as I can arrive at, and I have taken pains to make the statement very full, so that you may judge of my conduct upon the whole, as I hear that Antipater has said many hard things of me in this matter, with the promise of faithfulness and good wishes to my whole noble sovereign. I am your most obedient servant, Pontius Pilate. సార్ అదేనండి, ఏమంటున్నాడంటే కంక్లూజన్ ఇస్తున్నాడు. ఓకే, చెప్పండి. వాస్తవాలంటే మేము ముందు పెడుతున్నాను, తర్వాత మీరు ఇవన్నీ మీరు పరిశీలించి మీరు జడ్జ్ చేయొచ్చు అని చెప్తున్నాడండి. అంటే ఇది లెటర్ అనమాట. ఈ లెటర్ మరి సిజర్ చక్రవర్తికి పిలాతు ఇస్తున్న లెటర్ అండి ఇది. ఈ బుక్ పేరు మరొకసారి చూపిస్తాను, బాగా గమనించాలండి. ఇందులో 3 చాప్టర్లు ఉంటాయండి. 6వ చాప్టర్, 7వ చాప్టర్. ఇది ఎక్కడ దొరికిందంటే ద లైబ్రరీ ఆఫ్ ది వాటికన్, రోమ్లో ఇప్పటికీ ఉంది ఇది. లెటర్స్ 3 లెటర్స్ అండి, ఇంపార్టెంట్ లెటర్స్. చూడండి, ఇక్కడ చూడండి. దీస్ ఆర్ ద అఫీషియల్ డాక్యుమెంట్స్ మేడ్ ఇన్ దీస్ కోర్ట్స్ ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు కాలంలో రాయబడిన లెటర్స్ ఇవి. కైపా అనే ఆయన ప్రధాన యాజకుడు, ఈయన 2 లెటర్స్. అలాగే
అలాగే పిలాత్ గారు రాసిన లెటర్ మీకు చూపించాను. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఇప్పుడు చెప్పండి? దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ యేసు ప్రభు వారు హిస్టారికల్ పర్సన్ అని అర్థమవుతుంది. ఆయన ఉన్నాడు, ఆయన కోసం సాక్ష్యాలు ఉంచాడు. ఒక బైబిలే కాదు, లెటర్స్, ప్రధాన యాజకుడికి సంబంధించిన లెటర్, పిలాతు యొక్క లెటర్, ముఖ్యంగా పిలాతు యొక్క లెటర్ అంటే ఎవరు కాదనలేరు. ఎందుకంటే ఆయన హై అథారిటీ అప్పట్లో రోమన్లో. ఆయన పిలాత్ అంటే హై అథారిటీ లెటర్లే మనకి ప్రూఫ్గా యేసుప్రభువు వారు ఏ విధంగా ట్రయల్ చేశాను నేను, ఆయన ఏ విధంగా క్రూసిఫిక్షన్ జరిగింది, ఆయన ఎలా తిరిగి లేచాడు, నేను సన్ ఆఫ్ గాడ్గా నేను అంగీకరిస్తున్నాను అన్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. అలాగే ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సెకేలు, మన చేప నోట్లో ఉన్న సెకేలు, దానికోసం కూడా ప్రస్తావించాడు. చాలా విషయాలు, అంటే ఇప్పుడు మత్తయి సువార్త చివరిలో జరిగిన విషయాలు, ఆయన్ని సమాధిలో పెట్టినప్పుడు ఈ సైనికులు పడుకుని పోతారు, సో ఆయన మిస్ అయ్యాడు, ఎలా మిస్ అయ్యాడు, తిరిగి లేచాడు, ఆ కాన్సెప్ట్ అన్నీ కూడా ఆ లెటర్లో పొందుపరిచారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? చాలా క్లియర్గా ఏమర్థమవుతుందంటే జీసస్ ఇస్ హిస్టారికల్ పర్సన్. జీసస్కి హిస్టరీ ఉంది. జీసస్కి తప్ప ఈ ప్రపంచంలో మిగతా ఎవరికి కూడా హిస్టరీ ప్రూఫ్ లేదండి. అందుకే ఇలాంటి పుస్తకాలు రాయబడ్డాయి, ఇలాంటి బైబిల్ రాయబడ్డాయి. ఏ బైబిల్ ఇది? ఆర్కియాలజికల్ బైబిల్. ఇలాంటి బైబిల్ ఆర్కియాలజీ ఆఫ్ రామ కానివ్వండి, ఆర్కియాలజీ ఆఫ్ కృష్ణ కానివ్వండి, ఆర్కియాలజీ ఆఫ్ ఎనీ అదర్ గాడ్స్. నాకు ఇలాంటి పుస్తకాలు చూపించండి ప్రూఫ్ కింద. ఇంకా హెన్స్ ప్రూవ్డ్ గాడ్ అనమాట. యేసుప్రభు అంటే ఎవరు కాదు, హెన్స్ ప్రూవ్డ్ గాడ్, హిస్టరీ పర్సన్. ఆయన హిస్టరీలో ఉన్నాడు కనుక ఆయన హిస్టరీలో లేడు, ఆయన అసలు లేనే లేడు అన్నాడంటే తుల్లిపోతాడు ఆ వ్యక్తి. కనుక ప్రేక్షకులు గమనించాలి. ఈ వీడియోని నా 2 ఛానల్లో పెట్టాను, ఒక ఛానల్ కాదు 2 ఛానళ్ళు. జాన్ కోయ జీసస్ మినిస్ట్రీస్, జాన్ కోయ అపాలజెటిక్స్, ఈ 2 ఛానల్ ఇది పెట్టాను. చాలా ఇంపార్టెంట్ వీడియో కనుక దీన్ని అనేకులకి షేర్ చేయండి. యేసుక్రీస్తు నిజదేవుడు అని ప్రపంచానికి పరిచయం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద షో. మీరందరూ ఓపిక్గా మరి చదువుతున్నది కూడా చాలా ఓపిక్గా మీరు చూశారు. ఆ పుస్తకం యొక్క టైటిల్ మరొకసారి చూడండి. పుస్తకం యొక్క టైటిల్ మీకు చూపిస్తున్నాను ఫుల్ స్క్రీన్లో. ఇగో పుస్తకం టైటిల్ అండి, మీరు ఇంటర్నెట్లో దొరుకుతుంది PDF. ఇది కొడితే మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. మీరు చదవండి, తీసి చదివితే మీరు చాలా చక్కగా మీకు అర్థమైపోద్ది. యేసుక్రీస్తు హిస్టరీ పర్సనా కాదా, హిస్టారికల్ పర్సనా కాదా, యేసుక్రీస్తు హిస్టారిసిటీ ఉందా లేదా అనే విషయం. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి.